గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును అనుకుంటా. నేను ఎవరు తెలియదు కదా అప్పుడు దాకా. సో వాళ్ళని చూశాడు అక్కడ, కానీ చూసినా సరే అని ఎస్ అన్నాడు. నీ పేరు ఇదే కదా? ఎస్. మరి ఇక్కడ ఉన్నావేంటి? ఇందాక అక్కడ దొరికేవు కదా అన్న. అంటే ఎవరు పెట్టారు కంప్లైంట్ అంటున్నాడు. అంత సీమ్ లేదండి, మాతోనైతే ఎవరు మాట్లాడలేదు పైనుంచి అయితే. అంటే నాకు తెలిసి అఫీషియల్స్తోనే మాట్లాడుతుండొచ్చు, మాతో ఎందుకంటే కంప్లైంట్స్తో అయితే ఎవరు మాట్లాడలేదు. సో ఏదైతే మేము అంటున్నాం ఐబీ వాళ్ళకు రీచ్ అయినాం, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వరకు కూడా చేస్తున్నారేమో, అంటే స్టార్టింగ్ నుంచి కూడా చేస్తున్నారేమో. ఎందుకంటే డీటెయిల్స్ అవన్నీ ఇచ్చే వరకు వాళ్ళు కూడా వాళ్ళ లెవెల్లో వాళ్ళు కూడా చేస్తుండొచ్చు, నాకు కూడా తెలిసి చేస్తున్నారు అనుకుంటున్నాను నేనైతే. సో ఇది మొన్న మనకు రెడ్ హ్యాండెడ్గా దొరికిన తర్వాత ఒక పాకిస్తాన్ సిటిజన్ అని అంత క్లియర్గా చెప్పిన తర్వాత, ఇప్పుడు జనరల్గా ఎవరైనా ఒక పర్సన్కి లైసెన్స్ లేకపోతేనే నైట్ దొరికితే మనం పెట్టుకుంటారు, పిఎస్లో పెట్టుకుంటారు, ఏ ఇష్యూ ఉన్నా కూడా పెట్టుకుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ వరకు పెట్టుకుంటారు. లేదు అంటే ఎవరైనా విట్నెస్ వచ్చి ఎవరైనా సిగ్నేచర్ పెడితే వాళ్ళ షూరిటీ మీద వదిలేసి రేపు మార్నింగ్ రండి అని ఏదో ఒకటి అండర్టేకింగ్ మీద ఎవరైనా షూరిటీ పెడితే వాళ్ళ మీద వదిలేస్తారు. ఇప్పుడు ఇక్కడ పాకిస్తాన్ అని చెప్పిన తర్వాత కూడా, అంత రెడ్ హ్యాండెడ్గా పట్టించిన తర్వాత కూడా మన బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ సార్ గారు సారే ఉండే అక్కడ. సార్ అంతా ఈజీగా ఎట్లా వదిలేసినారు. ఇప్పుడు పాకిస్తాన్ అని చెప్పిన తర్వాత యాక్చువల్గా సీరియస్నెస్ ఎవరికైనా వస్తుంది. ఈ నేషనల్ సిటిజన్ లాగా ఒక శత్రు కంట్రీ అన్నప్పుడు మనకు ఆటోమేటిక్గా ఒక ఫీలింగ్ వస్తుంది, అరే పాకిస్తాన్ కూడా అని. ఈరోజు క్రికెట్ ఆడడానికి మన వాళ్ళు ఎంకాలు పోతున్నారు, వాళ్ళతో ఎవరు ఆడతారు భయ్ అని. అసలు ఒక పాకిస్తానోడు ఇక్కడ ఉన్నాడు అంటే ఒక కొంచెం బేసిక్ ఎంక్వైరీ అయినా చేయాల్సింది, అరే వీడు పాకిస్తానోడా కాదా అని. ఇప్పుడు ఆ నైట్లో వానికి అంత ఈజీగా వదిలేసి మళ్ళీ అదే పర్సన్ అక్కడ వాకింగ్ చేసుకుంటా కనిపించడం అనేది ల్యాప్సెస్ ఆఫ్ సెక్యూరిటీ అని కూడా మేము అనుకుంటాం. ఎందుకంటే నెక్స్ట్ డేనే ఇండిపెండెన్స్ డే, 14th రోజు ఇన్సిడెంట్ జరిగింది. 14th రోజు నైట్ పట్టుకున్నప్పుడు వాళ్ళని తీసుకెళ్ళి మాకేమని చెప్పారంటే మేము బంజారాహిల్స్ పిఎస్కి అప్పచెప్తున్నామని చెప్పినారు ఇన్స్పెక్టర్ సార్. బంజారాహిల్స్ పిఎస్ వాళ్ళు వచ్చేసి తీసుకెళ్తున్నామని చెప్పారు. మేము బంజారాహిల్స్ పిఎస్ కూడా వెళ్తే అక్కడ లేరు. అక్కడ నుంచి మళ్ళీ ఫోన్ చేస్తే ఏమో అంటున్నారు. ప్రతి ఆ పిఎస్ వాళ్ళ పిఎస్ వెహికల్లో వెళ్ళినప్పుడు సో పిఎస్ వాళ్ళు కొంచెం ఇప్పుడు కంప్లైంట్కైనా రెస్పాన్సిబుల్గా చెప్పాలి కదా ఎక్కడ ఉన్నారు అని, ఏం చేసినారు, వాట్ ఈస్ యాక్షన్ టేకెన్, ఏదో ఒకటి చెప్పాలి కదా. ఏం చెప్పలేదు. సరే వాడు పాకిస్తాన్ వాడు, మేబీ సెక్యూరిటీ రీజన్స్ లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది లేదు, స్టార్టింగ్లో చెప్పలేదు. స్టార్టింగ్లో ఏమన్నారు అంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది అట్లా అని మాకు ఎక్కడ తీసుకెళ్ళారని చెప్పలేదేమో. మళ్ళీ డైవర్ట్ చేయడానికి లేదు మీ రెసిడెన్స్ అడ్రస్ మీరు లంగరోజ్ కదా సో అక్కడికి వెళ్ళండి మేము అక్కడ పంపిస్తామన్నారు. మేము అక్కడికి వెళ్ళి అక్కడ కూడా అడిగాం, నైట్ ఆఫీసర్స్ కూడా వచ్చారు, వాళ్ళని కూడా అడిగాం. కానీ వాళ్ళు ప్రతి ఒక్కరు ఒకటి అన్నారు, లేదా ఇక్కడైతే ఎవరు రాలేదు. అయినప్పటికీ కూడా మీరు ఇక్కడ లోకల్లో ఉంటారు కదా, మీకు అన్యాయం జరిగింది కదా, మీరు ఇక్కడ కంప్లైంట్ ఇవ్వండి, మేము తీసుకుంటాం. ఆ తర్వాత ఏదైనా పిఎస్ ఏదైనా మారిస్తే 0 FIR చేసి మేము వేరే దగ్గర పంపించేస్తాం. సో మీరైతే ఫస్ట్ కంప్లైంట్ ఇవ్వండి అని. నైట్ 3 o'clock వరకు మేము కూర్చొని జరిగినట్టు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం కంప్లైంట్ రాసిచ్చాము. సో అక్క వాళ్ళ డాటర్ ఇంకా సన్ అక్కడ లంగరౌజ్లోనే నేతాజీ నగర్ కాలనీలో ఉంటారు. సో అక్కడ మేము వెళ్ళాము వాళ్ళ పిల్లలను తీసుకురానికి. ఎందుకంటే ఆ పిల్లలు అక్కడ సేఫ్ కాదు, సేఫ్టీ లేదు, చిన్న పిల్లలు, వాళ్ళకి అమాయకురాలు, వాళ్ళకేం తెలియదు. సో వాళ్ళకి తీసుకురానికి వెళ్ళేటప్పుడు మాతో పాటు పెట్రోల్ కార్ కూడా వచ్చింది. ఒక ASI సార్ ఉన్నారు, ఒక 2 కానిస్టేబుల్స్ కూడా ఉండే. సో వెళ్ళి వాళ్ళని తీసుకురానికి వెళ్తున్నాం. ఆ కాలనీలో ఎంటర్ కాగానే వాడు షార్ట్స్ తీసుకొని మంచిగా వాకింగ్ చేస్తున్నాడు వాళ్ళ బ్రదర్తో పాటు, ఏం లేనట్టు. అంటే ఒక పాకిస్తానీ, ఇప్పుడు పహల్గామ్లో జరిగిన అటాక్లో ఉన్న టెర్రరిస్టులు ఎక్కడైనా వాళ్ళ తల మీద రాసి ఉంటుందా అండి టెర్రరిస్ట్ అని? ఉండదు. సో ఈయన కూడా టెర్రరిస్ట్ కాదని ప్రూవ్ ఎట్లా చేస్తారు? సో దాని మీద కొంచెం బేసిక్ ఎంక్వైరీ జరగాలి. పాకిస్తాన్ అనగానే ఫస్ట్ బేసిక్ ఎంక్వైరీ అనేది చేయాల్సింది. డైరెక్ట్ వదిలేయడం అనేది చాలా పెద్ద సెక్యూరిటీ ల్యాప్సెస్. మన హైదరాబాద్ పోలీస్ ఈరోజు చాలా ఈ ఇన్స్పెక్టర్ వల్ల మేబీ హైదరాబాద్ పోలీస్ పేరు ఖరాబ్ కావచ్చు. ఎందుకంటే హైదరాబాద్ పోలీస్ ఈరోజు ఆల్ ఇండియాలో బెస్ట్ పోలీస్ అని అన్ని స్టేట్స్ వాళ్ళు కూడా అంటారు. చాలా వెరీ ఫాస్ట్గా ఏదైనా యాక్షన్ తీసుకుంటారు, ఏదైనా కూడా ఎవిడెంట్లీ చాలా ఫాస్ట్గా ఏదైనా పని అయిపోతుంది అన్నట్టు ఒక పేరు హైదరాబాద్ పోలీస్ ఉంది. కానీ ఇట్లా ఒక పాకిస్తానీ పర్సన్ అని చెప్పిన తర్వాత కూడా అంత ఈజీగా వదిలేయడం అనేది చాలా హైదరాబాద్ పోలీస్కి కూడా చాలా రిమార్క్ తెచ్చే థింగ్ ఇది. సో సిపి గారు కూడా మళ్ళీ డీజీపీ గారు కూడా ఈ ఇష్యూ మీద కంపల్సరీ చూసి ఇది ఎవరైతే ఇంత ఈజీగా వదిలేసారు దాని మీద కూడా యాక్షన్ తీసుకోవాలని మేము కూడా అనుకుంటున్నాం. అది తీసుకుంటే కూడా బాగుంటుంది. ఇంకోటి ఇది తీసుకున్నందుకు ఒక ఎగ్జాంపుల్గా నిలబడుతుంది. ఇట్లాంటి పాకిస్తాన్ వాళ్ళు కానీ ఎవరైనా వేరే కంట్రీస్ నుంచి వచ్చి ఇక్కడ ఇల్లీగల్గా ఉంటున్నారు అంటే వాళ్ళని తీసుకొని ఎంక్వైరీ చేయాలని ఒక థింగ్ కూడా బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.
అతనితో ఈమెకి లేదు కదా, పెళ్ళి లేదు, అతను రిలీజన్ లేదు, ఆ మనిషే వెళ్ళిపోయాడు. అతను కరెక్ట్ పర్సన్ కాదు. కరెక్ట్ పర్సన్ అయ్యి ముస్లింగా యాక్చువల్గా ఇట్లా ఉండి కరెక్ట్ ఉండుంటే అనుకుందాం, ఇండియన్ ముస్లిం అయితే మనం కూడా దాన్ని రెస్పెక్ట్ చేయాలి. ఇది నువ్వు ఏదో వేరే దేశం నుంచి వచ్చి, శత్రు దేశం నుంచి వచ్చి ఇక్కడ చేస్తున్న అమ్మాయిని మొత్తం మోసం చేసినా కూడా మనం అది పాటించాలి. అమ్మాయి అంటే ఎట్లా అండి? అమ్మాయికి ఇష్టం అయితే అమ్మాయి రైట్ కదా, అమ్మాయి మేజర్ కదా అన్ని విధాలుగా. సో ఆ అమ్మాయి డిసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి, అమ్మాయి డిసైడ్. అమ్మాయిని మేమేం ఫోర్స్ చేయలేదు, ఎవ్వరం ఫోర్స్ చేయలేదు. ఆమె అంతటా ఆమె నాకు ఇది వద్దు, ఇది నా ఉచ్చు, నేను పడ్డాను, ఆ ఉచ్చులోంచి బయటకు వస్తానని తను ఫీల్ అయ్యి మా దగ్గరకు వచ్చింది. మేము చెప్పలేదు. ఇప్పుడు తనంతట తను తీసేసింది బుర్కా. అప్పుడు మేము బొట్టు పెడతాం, ఎందుకంటే మా ఇంటికి ఆడపిల్ల వస్తే మా సంస్కారం అది, మా సంప్రదాయం అది. నేను శుక్రవారం మా ఇంటికి వస్తే ఆడపిల్ల బొట్టు పెడతా, నేను పెట్టాను, అప్పుడు పెడతాను నేను, ఎందుకంటే నా ఇంటికి ఒక ఆడపిల్ల వస్తే నేను గౌరవిస్తాను. ఇప్పుడు మీరు వచ్చినా మీకు బొట్టు పెట్టి పంపిస్తా, అది నా అలవాటు. సో ఆ అమ్మాయి బుర్కాతో ఉన్నప్పుడు నేనేం పెట్టాలనుకోలేదు, పెట్టలేదు. నాకేం సంబంధం, బుర్కా లేనప్పుడు నా ఆడపిల్లని నేను గౌరవించుకుంటా. సో ఆ అమ్మాయికి నేను తీయమని చెప్పలేదు, ఎవరూ ఫోర్స్ చేయలేదు. మేము ఆమె ఆమె చేసుకుంది. కావాలంటే మీరు అమ్మాయిని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే అతను పాకిస్తానీ ముస్లిం, ఇండియన్ ముస్లిం కూడా కాదు. సో ఆ అమ్మాయికి అంత పెద్ద మోసం జరిగినాక నాకు రిలీజన్ వద్దు, అతను వద్దు అంటుంది. ఇప్పుడు అతను వద్దు, డైవర్స్ అయిపోతుంది, నేను డైవర్స్ చేసుకుంటా అన్నప్పుడు ఆమె రైట్స్, ఆమెకి ఆ హిందూగా ఉండే రైట్ ఆమెకు ఉంటుంది కదా. ఆమె కీర్తి జగదీష్ గాని అన్ని డాక్యుమెంట్స్ ఉన్నప్పుడు ఆ డాక్యుమెంట్ ప్రకారం ఆమె కీర్తిగానే ఉంటుంది. సో తను మారడానికి వస్తాము అంటే మేము చక్కగా ఒక అగ్నిహోత్రం బట్టి, చక్కగా అగ్నిహోత్రుడు సాక్షిగా మేము చక్కగా ఒక గాయత్రి మంత్రాలు అన్ని చదివి, వేద మంత్రాలు సాక్షిగా ఆమెను మళ్ళీ మేము మా హిందూ ధర్మంలో తీసుకుంటాం. పోనీ ఏదో ఒక ప్రక్షాళన అయింది, పాప ప్రక్షాళన అంటారు కదా, అదేదో వెళ్ళిపోయింది, తనకు తెలియకుండా వెళ్ళిపోయింది అని అట్లా చేస్తారు కదా, అలాంటివి చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం. మేము కళ్యాణి గారు కొన్ని ఏళ్ల పాటు తను ఆ ఫ్యామిలీతో ఉండింది, ఈమె మీద కూడా డౌట్స్ అడగండి. నమాజ్ చదివిందా, కల్మా చదివిందా, ఇవన్నీ ఉన్నాయో అడగండి. ఏం చేయలేదు, ఆమెకేం తెలియదు అంటే ఆమెకి నేర్పలేదు, అతనికే రాదంట ఆమె చెప్తుంది కదా, అతనికే తెలియదు, నా కొడుకు ఏం నేర్పలేదు, నా కొడుకు కూడా ఏమీ రాదు, నా కూతురికి కొడుకు ఏం చెప్పలేదు, అతనికే రాంది మాకేం చెప్తాడు. సో ఓన్లీ ముస్లిం అదొకటే, నాకేమీ తెలియదు, నేను నమాజ్ ఏ రోజు చేయలేదు, నేను ఏ రోజు కల్మా చదవలేదు అని చెప్తుంది ఆమె డైరెక్ట్. నేనే కాదు వాళ్ళ ఫ్యామిలీ కూడా మీకు చెప్తారు నేను ఏ రోజు ఎప్పుడు చేయలేదు అని. సో అలాంటప్పుడు ఆమె ఓన్లీ పేరు ఒకటే మార్చారు, అక్కడ బుర్కా ఒకటే వేసారు అంతే. తన లోపల ఉన్న హిందుత్వాన్ని, హిందూ స్త్రీతాలుగా ఇవన్నీ మార్చలేకపోయారు వారు. ఆమె లోపల ఉన్న హిందుత్వాన్ని కానీ ఎవరు తీయలేరు. ఆమెకి మళ్ళా గుర్తొచ్చి బుద్ధి వచ్చి నేను తప్పు చేసినా కదా, ఆమె బ్యాక్ వచ్చినప్పుడు మేము రావద్దు, మా ఇంటికి రాకపో అంటామా? మేము ఆహ్వానిస్తాం. మా ఇంటికి మా పిల్ల వస్తే మేము తెచ్చుకుంటాం. తప్పులు అందరూ చేస్తారు, తప్పు చేసిన వాళ్ళని అలాగే ఉంచుతారా? తప్పు చేసిన వాళ్ళు మేము దగ్గర తీసుకుంటామండి. తప్పు చేసిన వాళ్ళు ఒప్పుకున్నాక సరే అయిపోయింది, ఇప్పుడు నుంచి మంచిగా బుద్ధిగుండని పిల్లలకే చెప్తాం. అలాగే చిన్నపిల్లలాగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ ఎవరైనా, ఇప్పుడు ఎవరున్నారు ఆమెకి? అమ్మ నాన్న లేరండి, వాళ్ళ అత్తలు, వాళ్ళ చెల్లెళ్ళు, వాళ్ళు ఇప్పుడు పెద్ద దిక్కుగా మా దగ్గరికి వచ్చినప్పుడు మేము చేయాల్సింది హెల్ప్ చేస్తాం. మేము చేయాలి కదా, మన పిల్లలు మన దగ్గర తీసుకుంటాం కదా, తప్పు కాదు కదా అదేమి. సో అమ్మాయి ఇండియన్ సిటిజన్, అమ్మాయి రైట్స్ అమ్మాయి చేస్తుంది, అమ్మాయి రైట్ అది. అమ్మాయి ఒక మేజర్, అమ్మాయిని ఎవరు అనడానికి లేదు కదా. మన కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఉమెన్ కి ఏం రైట్స్ ఉన్నాయో ఆమె తీసుకోవచ్చు, తప్పేం కాదు. ఇప్పుడు 14 రోజుల రిమాండ్ విధించారు ఫహద్ కి. ఏం తేలే అవకాశం ఉంది? నిజంగా ఇన్వెస్టిగేషన్ చేస్తే నిజంగా మీరు అన్నట్టుగా పాకిస్తాన్ కాబట్టి ఎక్కడైనా లింక్స్ ఉండొచ్చు కదా ఇందులో. ఇప్పుడు అగైన్ మీరు బీజేపీలో ఉన్నారు కాబట్టి కేంద్రం ఏమన్నా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉందా? మీరేమన్నా ఎక్కడైనా కంప్లైంట్ చేసే ప్రయత్నం చేసిరా? మేము విషయాలంతా కలిసి లీగల్ ఫైట్ చేస్తాము, పెద్దవాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాము, ఎన్ఐఏకి చేస్తాము, ఐబీకి ఆల్రెడీ చేసాము, ఇంకా ఎక్కడెక్కడ అవకాశం ఉందో అన్ని దగ్గర చేస్తామండి. మేము ఎంతవరకు కేంద్రం ఇన్వాల్వ్ అవుతుంది, ఎందుకంటే ఆల్రెడీ నేషనల్ ఇష్యూ అయిపోయింది, నేషనల్ మీడియాలో వచ్చింది, కేంద్రం దృష్టిలో కూడా ఉంది ఇష్యూ. సో ఇక్కడ పోలీస్కి అంత ప్రెజర్ ఉంది, వాళ్ళు వెళ్ళి చెప్తారు. సో ఇది మేమెవరు చేయక్కర్లేదండి. ఆల్రెడీ ఒక పాకిస్తానీ అనగానే పహల్గామ్ తర్వాత ఇదంతా స్ప్రెడ్ అయిపోతుంది, చిన్న విషయం కాదు ఇది. సో ఆటోమేటిక్గా అందరికీ కాల్ ఉంది. ఇది ఇమీడియట్గా వాడి గురించి తేలేది ఏముండదు, వాడు పాకిస్తానీ, వాడిని పంపించేస్తారు, అదే తేలుతుంది. మీరు చూడండి, మళ్ళీ మీరు ఇంటర్వ్యూ చేయొచ్చు, కావాలంటే మళ్ళీ వాడిని పాకిస్తాన్కి పంపించేస్తారు అన్నంత వరకు మనం వెయిట్ చేయొచ్చు. లాస్ట్లీ ఏం చెప్తారండి, ఏం జరగవచ్చు? ఇప్పుడు బిలాల్ అఖిల్ అని ఎవరైతే ఉన్నారు కదా, ఆయన ఇన్స్టాగ్రామ్ ఐడి అండి ఇది, ఇన్స్టాగ్రామ్. ఇప్పుడు దీంట్లో ఆయన ఒకటి పెట్టిండు, ఐఎమ్ నాట్ ఏ బ్యాడ్ చెఫ్, డ్రై ఫ్రూట్ హ్యాష్ ట్యాగ్ అవన్నీ పెట్టిండు. లిటిల్ హెల్ప్ అని ఒక ఐడిని ట్యాగ్ చేశాడు, అసద్ హుసేన్ అని. ఇప్పుడు ఇదే అసదుద్దీన్ ఐడి ఆయన ట్యాగ్ చేసిన దాంట్లోనే, ఆయన యూజర్ నేమ్ చూడండి, ఆయన ఐడి చూడండి, ఆయన ట్యాగ్ చేసిన దాంట్లోనే కనిపిస్తుందా, క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఇది ఏదైతే ఆయన ఐడి ఉందో, ఆయన ఐడి అసద్ హుసేన్, అది ఓపెన్ చేయగానే ఈ పర్సన్ది
పాకిస్తానీ డిఫెన్స్ సంబంధించిన ఫోటో ఉంది. పాకిస్తానీ ఆర్మీలో వాడు వర్క్ చేస్తున్న ఫొటోస్ ఉన్నాయి. దాంట్లో #మై అని పెట్టాడు, అంటే వన్ ఫోటో అన్నట్టు. ఎవరు అసద్ హుసేన్ అనేట ఆయన. ఇప్పుడు అఖిల్ బిలాల్ అనే ఎవరైతే ఆ పర్సన్ ఉన్నాడో ఆ పర్సన్ ఫహాద్ వాళ్ళ ఓన్ బ్రదర్. ఇంకా సో టీవీలో సో పాకిస్తానీ ఆర్మీతో వీళ్ళకు అగర్ దేశం వదిలేసి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ నుంచి వాళ్ళకి పాకిస్తాన్ ఆర్మీకి ఏం సంబంధం? వాళ్ళకి ట్యాగ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే లిటిల్ హెల్ప్ ఆయన ఏం హెల్ప్ చేసిండి నాకు? అంటే ఉంట ఒకటే కాదు కదా, ఇక్కడ నుంచి కూడా ఏమైనా హెల్ప్ అవ్వచ్చు, ఏదైనా ఉండొచ్చు. సో 100% మేము అనుకుంటున్నాం ఇది ఏదన్నా సెక్యూరిటీ సంబంధించిన ఇష్యూస్ కూడా ఉండొచ్చు. ఈ క్లియర్గా పాకిస్తానీ సంబంధించి నేను స్క్రీన్ రికార్డింగ్ కూడా చేశాను, అది కూడా మీకు పంపిస్తాను. ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది. నేను వాన్ ఐడి నుంచి ఏదైతే నేను ట్యాగ్ చేసింది అది ఉంది, అది ఓపెన్ చేసింది కూడా ఉంది, దీంట్లో ప్రతిదీ ఉంది. నేను మీకు పంపిస్తాను, చూడండి. సో 100% ఇది ఇంటర్నల్ సెక్యూరిటీ సంబంధించిన ఇష్యూ కూడా ఉంది దీంట్లో. సో దీని మీద కంపల్సరీగా సెంట్రల్ ఏజెన్సీస్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసి దీంట్లో పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేయాలా. వీళ్ళు ఇంకా ఎవరెవరు ఉన్నారో, వీళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో, ఆధార్ కార్డ్కి కావాల్సిన గెస్టెడ్ సిగ్నేచర్ ఎవరు పెట్టారో అది కూడా డీటెయిల్ తీయాలా అని మేము డిమాండ్ చేస్తున్నాం. చూసారా, లాస్ట్లీ నేను చెప్పేది ఒకటే అమ్మా, వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో అందరినీ ఏరిపారేయాలి. ఫస్ట్ ఈ అమ్మాయి ద్వారా లవ్ జిహాద్ కేసు అనుకున్న మాకు ఇంత పెద్ద విషయం బయటకు వచ్చింది. సో మేము పాకిస్తానీ అని తెలిసిందని ఇంకో సీరియస్ తీసుకున్నాం. ఒక్క బంజారాహిల్స్ పోలీసు మళ్ళీ చెప్తున్నాం, వాళ్ళు తప్ప అందరూ సీరియస్ తీసుకున్నారు. ఇక్కడ వాళ్ళకు కూడా బుద్ధి వచ్చేటట్టు సిపి గారు చేస్తారు, అది మాకు నమ్మకం ఉంది. చేసేటట్టు మేము కూడా ప్రయత్నం చేస్తాం. కానీ ఇప్పుడు తమ్ముడు చూపించిన ఐడి చూస్తే ఒక వంట పెట్టి ఇటువైపు పులిహోర, అటువైపు పరిగణం అవి పెట్టి ఏదో ఉంది అక్కడ. అంటే దానిలో ఇంటర్నల్గా వాళ్ళకి ఏమైనా ఉందేమో కోడ్, ఎవరికి తెలుసు? మనకేమైనా తెలుస్తుంది అది? మనం ఏమైనా అట్లా ఆలోచిస్తామా? వాళ్ళకి ఎవరికి ట్యాగ్ చేసిండు పాకిస్తానీయుడికి. అంటే వీళ్ళు పాకిస్తాన్లో సంబంధం లేదనడానికి ఇది ఒక్కటి చాలుగా సంబంధం లేదు. పాకిస్తానీ ఆర్మీతోని సంబంధం ఉంది నీకు, లేకపోతే అతను ఎందుకు ట్యాగ్ చేసినావు? ఏం పని నీకు? సో ఇది మీరు తీసుకొని పోలీస్ శాఖ క్లియర్గా ఈ వీడియో మీరు చూస్తూ ఉంటారు. మావన్నీ ఐడియాలు మీకు ఆల్రెడీ ఉన్నాయి మీ దగ్గర, ఎందుకంటే మేమందరం ఫైట్లో ఉన్నాం, మీరు మా ఐడియాలు ఫాలో అవుతున్నారు. ఈ మా ఇంటర్వ్యూ చూడండి, ఇందులో మేము చూపించిన విషయం చూడండి, దీన్ని బట్టి కూడా మీరు తీగలాగితే డొంకంతా కదలొచ్చు. ఒక్కసారి ప్రయత్నం చేయండి. ఈ గస్టెడ్ సిగ్నల్ తమ్ముడు చెప్పినట్టుగా అన్నీ చేయాలండి, వెరిఫై చేయాలి. అన్నీ వెరిఫై చేసి ఈ ఇష్యూ ఫస్ట్ ఇమీడియట్గా మీరు టేకప్ చేయాలి. ఈ ఇన్స్టాగ్రామ్ ఐడిలో వాడు ఎవడైతే బిలాల్ అఖిల్ వాడు ఎవడైతే ట్యాగ్ చేసిండో, ఆ ట్యాగ్ చేసిన పర్సన్ ఎవరు, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీళ్ళు ఎప్పటి నుంచి ఇవన్నీ చేస్తున్నారని మీరు కొంచెం పట్టుకొని మీరు చేస్తే చాలా పెద్ద దొరకొచ్చు. మన దేశ భద్రత చాలా ముఖ్యం, మనందరం ముఖ్యం, చాలా ముఖ్యం ఉందండి. మనందరం కూడా సేఫ్గా ఉండాలి వాళ్ళతో పాటుగా. ఈ పిల్ల ఏదో లక్ బాగుండి బయటకు వచ్చింది, ఈ వల్ల ఇంత పెద్ద ఇష్యూ కూడా బయటకు వచ్చింది. సో రావాలి, ఇంకా ముందుకు ఎంతమంది ఉన్నారో అందరినీ బయట, ఇక్కడ పాకిస్తానీలు కానీ ఎవరెవరైతే అక్రమంగా ఉంటారో చొరబాటుదారులు ఎవరున్నా సరే అందరినీ బయటికి పంపించాల్సిన బాధ్యత మనదే, మన ఆర్మీదే, మన పోలీస్దే. సో మీరు వర్క్ చేయండి, మీకు ఎటువంటి సపోర్ట్ కావాల్సి వచ్చినా మేము అందరం ఉంటాం. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై. around, please do not fall for any trap as such by Muslims. Do not have to trust them. Even if they tell you they'll marry, they'll take you home, it's all సారీ అండి. పెళ్ళి చేసుకుంటానని చెప్పి మిమ్మల్ని మాయ మాటల్లో పడేసి తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో మీరు ఒక పర్సన్గా కూడా మీరు ఉండలేరు. ఇట్స్ ఆల్ జస్ట్ ఒక ట్రాప్ లాగానే ఉంటుంది. అది మీకు డబ్బులు ఉన్నంత వరకు, మీ అందం ఉన్నంత వరకే అవన్నీ. అదంతా పోయిందంటే మళ్ళీ వాళ్ళకి ఇంకో పెళ్లి చేసుకున్న రైట్స్ ఉంటుంది. ఆ రైట్స్తో పాటు వాళ్ళు చాలా చేస్తారు. సో ప్లీజ్ ఇలాంటి ట్రాప్స్లో మీరు పడొద్దు, ఇలాంటి ట్రాప్స్కి మీరు సఫర్ అవ్వద్దు తర్వాత. దట్స్ ది ఓన్లీ రిక్వెస్ట్. అండ్ డోంట్ ఈవెన్ థింక్ ఆఫ్ కన్వర్షన్, ఇవన్నీ తప్పు అండి. చాలా నేను అర్థం చేసుకున్నాను. ఈ 10 years ఆఫ్ సఫరింగ్ నాకు చాలా నేర్పించింది. ఈవెన్ నా ఎనిమీకి కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు రాకూడదండి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. సో ఇది లవ్ జిహాద్ మాత్రమే కాదు, దీని వెనకాల చాలా ఉండే ఛాన్సెసే ఉన్నాయి. బికాస్ ఆ లింక్స్ అన్నీ చూస్తే కూడా అదే అర్థమవుతుంది కాబట్టి. అండ్ లాస్ట్లీ తను చెప్పినట్టుగా దయచేసి ఎవ్వరు కూడా ఊరికనే ట్రాప్లో పడకండి. మీకంటూ ఒక ఆలోచన ఉంటుంది కదా, ఇవన్నీ చూసిన తర్వాత అయినా తెలుసుకోండి అనేటువంటి మాట చెప్తుంది. బికాస్ అందులో ఉండొచ్చింది కాబట్టి. సో ఇది కూడా ఒక మెసేజ్ లాగా తీసుకోవాల్సిన అవసరం అయితే డెఫినెట్లీ కనిపిస్తుంది.